క్షణక్షణ పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దెబ్బ మీద దెబ్బ, ఊపిరి సలుపుకోలేకపోతున్న పెద్ద ఆయన. పులిచెర్ల జెడ్పీటీసీ వైఎస్ ఎంపీపీలు రాజీనామా, పలువురు వైకాపా ఎంపీటీసీలది అదే బాట. కష్టకాలంలో పెద్దిరెడ్డి ఎక్కడని విమర్శలు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నారా బ్రాహ్మణి, పార్టీ బలోపేతానికి శుభ పరిణామం అంటున్న శ్రేణులు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ పచ్చజెండా. చంద్రబాబు అరెస్టు ఎన్నికల సమయంలో బ్రాహ్మణి పోరాట పటిమతోనే తెలంగాణ బాధ్యతలు. నందమూరి ఆడబిడ్డ అక్కడ సక్సెస్ అయ్యేనా? వైఎస్ జగన్, సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులపై కేసు నమోదు. పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు. సభ్య సమాజం తలదించుకునేలా, వారిని కన్న తల్లిదండ్రుల సైతం సిగ్గుతో జీవోత్సవంలా అందరి ముందు నిలబడేలా 8 ఏళ్ల చిన్నారి వాసంతిని గ్యాంగ్ రేప్, హత్య చేసిన మానవ మృగాలను ఉరితీయాలి. వాల్మీకి సంఘం, ప్రజా సంఘాలు డిమాండ్. క్యాండిల్ ర్యాలీతో వాసంతికి నివాళి. ఇక డీటెయిల్స్ చూస్తే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఊపిరి సలుపుకోవడమే కష్టం అన్నట్లు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు పులిచెర్ల జెడ్పీటీసీ మురళీధర్ వైసీపీ పార్టీకి జెడ్పీటీసీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అతని బాటలో పులిచెర్ల వైఎస్ ఎంపీపీలు రాశి ప్రసాద్, ఈశ్వరి గోవర్ధన్లు కూడా రాజీనామాలు చేయడం విశేషం. వీరితో పాటు 4 ఎంపీటీసీ సభ్యులు, మరో 7 మంది సర్పంచ్లు రాజీనామాలు సమర్పించారు. రాజీనామా సమర్పించడానికి జిల్లా పరిషత్కి చేరుకున్న జెడ్పీటీసీ మురళీధరన్, జెడ్పీ సీఈఓ అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్కు రాజీనామాలు సమర్పించేందుకు వెళ్లిన నాయకులు, పార్టీ నాయకుల అండ లేకపోవడంతోనే రాజీనామా చేసినట్లు వెల్లడించిన నాయకులు. పార్టీ క్యాడర్ కష్టాల్లో ఉన్నప్పుడు తమను ఆదుకోవడం లేదనే కారణంతో రాజీనామా నిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించిన నాయకులు. దీంతో సొంత నియోజకవర్గంలోనే పెద్దిరెడ్డికి గడ్డు కాలం ఎదురైందనే గుసగుసలు వినపడుతున్నాయి. నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తెలియజేస్తున్నాను, రాజీనామా ఇస్తున్నాను. అదేవిధంగా జడ్పీటీసీ పదవి కూడా రాజీనామా ఇస్తున్నాను. ఎందుకంటే వైసీపీలోకి వెళ్తాను, వైసీపీ రాజకీయంగా వైసీపీ పార్టీలో ఉండి, నేను కాంగ్రెస్ పార్టీకి వైసీపీలో ఉండి ఈరోజు బాధతో ఎందుకంటే మాకు సక్రమంగా న్యాయం జరగలేదు పార్టీలో. అంటే ఇంత గవర్నమెంట్ మారినప్పుడు దాడులు సహజం, కానీ ప్రతి ఎవరు కానీ చూసేవాళ్ళు చర్చించేవాళ్ళు ఊరికారు, గొడవలు జరుగుతున్నారు, దాన్ని ఎవరు కానీ రచించేవాళ్ళు కాబట్టి మా వాళ్ళంతా మాట్లాడుకుని కార్యక్రమం తీసుకుని ఆ పార్టీలో పోయి రాజకీయంగా మళ్ళీ భవిష్యత్తు తీసుకోవడానికి మళ్ళీ చెప్తాను. ఇంతవరకు లేదు, ఏమనుకోలేదు. ఎంతమంది రిజైన్ చేస్తున్నారు సార్? మాకు సర్పంచులు వచ్చి 7 మంది సర్పంచులు, 10 మంది మొత్తం సర్పంచ్ అధికారులు, ఎంపీటీసీలు 4 ఇచ్చారు, వైస్ ఎంపీటీలు ఇచ్చారు, 2 మొత్తం 4 ఎంపీలు, మొత్తం 14 మంది రాజీనామా. ఎంపీపీకి ఉన్నారు, ఎంపీపీ రావడం పదవికి రాజీనామా చేస్తుందండి. ఎంపీటీసీ పదవికి రాజీనామా, పార్టీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ సభ్యత్వం రెండింటికి చేస్తాం. మా మిత్రులు అందరినీ, మా సర్పంచ్ ఎంపీటీసీలు ఏం చెప్తారు చేస్తాం మేము నిర్ణయించుకోవాలి. ఆ పార్టీ లేదు, కానీ ఇప్పుడు పార్టీలు మారుతాయి, సహజాలన్నీ 5 పార్టీలు కానీ కార్యకర్త పట్టించుకునే నాదుడే కనపడాలి మాకు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్తున్నారు, ఏం గొడవ జరిగింది రచించేవాడే ఎందుకున్న పార్టీలో పేరు మాకు ప్రశ్నలు లేనప్పుడు ఎందుకుంటామండి పార్టీలో. ఇది పెద్దగా ఉండే నాయకులు ఫోన్లు పరామర్శించి అయినా మీకు మేమున్న భరోసా ఇచ్చే నాయకులు కరువు అయిపోయాము పార్టీలో. పెద్ద గుండాలు రోడ్లు టైప్ మాకు లెక్కలేదు, పెద్దల పుల్లు మేమంతా. కానీ మాకు ఇష్టం లేకుండా బాధపరిచారు, మేము ఎందుకున్నాం పార్టీలో బాధతో పోతున్నాం. అంతేగాని పార్టీ పెద్దలు పనివస్తున్నాం, ఇలాంటి ద్వేషం లేదు నాయకులపైన. మాకు రక్షణ లేకుండా ఉన్నది కాబట్టి మేము పోతున్నాం. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదైంది. జగన్ తో పాటు సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల పైన కేసు నమోదు చేశారు. సెక్షన్ 120B, 166, 167, 197, 307, 326, 465, 506 ప్రకారం కేసు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదుతో నగరపాలెం పిఎస్లో కేసు నమోదు చేశారు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి వేధించారన్న రఘురామ కేసులో A3గా జగన్ పేరు నమోదు చేసిన పోలీసులు, A2గా ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు, A4గా విజయపాల్, A5గా డాక్టర్ ప్రభావతి పేర్లున్నాయి.
నిన్న ఈమెయిల్ ద్వారా రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ ఒత్తిడి మేరకే తనను అరెస్ట్ చేశారని రఘురామ ఫిర్యాదులో తెలిపారు. పవన్ కాదు ఆయన తుఫాన్ అని సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ చేతే చెప్పించి మెప్పించిన నేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయనది మొదటి నుంచి విభిన్న శైలి, పోరాడే తత్వం, సహాయం చేసే గుణం, ఇలా అన్నింటా ప్రత్యేక ఒరవడి తీసుకొస్తారు. సమాజానికి తాను ఏమి చేయగలను అని ప్రతి క్షణం తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనడం అతిశయోక్తి కానే కాదు. ప్రతిపక్షంలో ఉండగా చనిపోయిన కౌలు రైతులకు కోట్ల రూపాయలు సహాయం చేశారు. డిప్యూటీ సీఎం అయినా కూడా రోడ్డు మీదే ప్రజా దర్బార్ నిర్వహించడం ఆయనకే చెల్లింది. తనకి ఇచ్చే జీతం వద్దన్నా, తన ఆఫీస్కు ఫర్నిచర్ తన సొంత డబ్బుతో తీసుకుంటానని అనాలన్నా ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఇటీవల తనను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి, కనులకు నిండుగా కనపడేవి కాదు. 10 మంది కడుపు నింపేవి, పేదలకు ఉపయోగపడేవి తీసుకువస్తే బాగుంటుందని అనడం కూడా చాలా మంది సందేశమని పలువురు కొనియాడుతున్నారు. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్. నిజంగా ఎవరికొకళ్ళకి ఇవ్వచ్చు, చాలా మందిగా పేదవాళ్ళకి. అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. ఆ వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నాయి ఇవ్వండి. వాళ్ళకి గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గానే ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాల్వాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అది ఒకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకి కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో బంపర్ విక్టరీ సాధించిన చంద్రబాబు నాయుడు ఇక తెలంగాణ పాలిటిక్స్ పై ఫోకస్ పెట్టారు. చాలా రోజుల తర్వాత ఇటీవలే ఎన్టీఆర్ భవన్లో అడుగుపెట్టిన టీడీపీ అధినేత తెలంగాణలోనూ పార్టీని మళ్లీ ట్రాక్ మీదకు తీసుకువస్తానని తెలుగు తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పార్టీగా ముద్రపడ్డ టీడీపీ తెలంగాణలో ఏ పార్టీకి చెక్ పెట్టనుందో అన్న చర్చకు తెరలేపింది. పూర్వ వైభవమే లక్ష్యంగా చంద్రబాబు తన కోడలు నందమూరి ఆడబిడ్డ బ్రాహ్మణిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించుతున్నారు. ఈ క్రమంలో కోల్పోయిన చోటే తిరిగి సాధించుకోవాలనే వ్యూహంతో తెలంగాణలో మూలకపడిన సైకిల్ను తిరిగి రేస్లో పెట్టేందుకు చంద్రబాబు మాస్టర్ స్కెచ్ వేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు పసుపు శ్రేణులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి పరుగులు పెట్టించే బాధ్యతను తన కోడలికి అప్పగించబోతున్నారని, బ్రాహ్మణిని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించే ఆలోచనలో ఉన్నారని పొలిటికల్ క్యాడర్లో చర్చ జరుగుతోంది. ఇందుకు నారా లోకేష్, బాలకృష్ణ సైతం సముఖత వ్యక్తం చేశారని, ఇదే విషయంలో ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం నేతలు బ్రాహ్మణితో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. మిషన్ తెలంగాణ కోసం బిగ్ స్కెచ్ వేశారని అంటున్నారు. గత వారం హైదరాబాద్లో చంద్రబాబు పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్ హీట్ను పెంచింది. పార్టీని పునరేకీకరణ చేసేందుకు బ్రాహ్మణికి కీలక రోల్ ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేతల్లో చాలా మంది సీనియర్ ఎన్టీఆర్ను అభిమానించేవారు ఉన్నారు. పార్టీ యాక్టివ్గా లేకపోవడంతోనే వారిలో చాలా మంది పక్క పార్టీల్లో చేరారు. వారిలో ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న మంత్రి తుమ్మల, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీ ఇటీవల చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ క్రేజ్ను మరోసారి గుర్తు చేసిందనే టాక్ వినిపిస్తుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ స్థానాన్ని తెలుగుదేశం భర్తీ చేసేలా మిషన్ తెలంగాణకు చంద్రబాబు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. క్లిష్ట సమయాల్లో తానేంటో నిరూపించుకునే చంద్రబాబు నాయుడు గతేడాది తనను వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన సమయంలో లోకేష్ను సైతం అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో టీడీపీకి ఆల్టర్నేట్ నేత ఎవరు అనే అంశం చర్చకు వచ్చినప్పుడు నారా బ్రాహ్మణి పేరు ప్రధానంగా వినిపించింది. ఆ సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉంటూ వ్యవహారాలు చక్కబెడుతుంటే బ్రాహ్మణి మాత్రం ఏపీలో ఉంటూ ఓవైపు అత్త భువనేశ్వర్కి ధైర్యం చెబుతూనే మరోవైపు ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతో కదం తొక్కేలా చేయడంతో సక్సెస్ అయ్యారనే టాక్ ఉంది.
నాడు బ్రాహ్మణి తీసుకున్న చొరవతోనే పార్టీ శ్రేణులు వైసీపీపై నిరసన గళాన్ని వినిపించాయని, హైదరాబాద్లో ఉన్న టీడీపీ అభిమానులు, సెటిలర్స్, ఐటీ ఎంప్లాయీస్ను ఏకం చేయడంలో ఆమె ముఖ్య భూమిక పోషించారనే అభిప్రాయాలు పార్టీలో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో పార్టీ పగ్గాలు బ్రాహ్మణికి అప్పగించే యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీలు పదవికి రాజీనామా చేయాలని జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. మండల సర్వసభ్య సమావేశానికి హాజరు కాని ప్రజాప్రతినిధులు ఉండి ఏమి ప్రయోజనం అని యాదవ్ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఎంపీపీ దస్తగిరి, జెడ్పీటీసీ బైసాని జ్యోతి ప్రస్తుత మంత్రివర్యులు నారా లోకేష్ బాబుని అనుచిత వ్యాఖ్యలతో హేళన చేస్తూ మాట్లాడారు. దానికి క్షమాపణ చెప్పించాలని టీడీపీ శ్రేణులు శుక్రవారం తలపెట్టిన మండల స్థాయి సర్వసభ్య సమావేశానికి వచ్చారు. ఈ సభకు మండల స్థాయి వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులెవరూ హాజరు కాలేదు. ఈ సందర్భంగా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయిన నాయకులెవరూ రాకపోవడంతో సభ వాయిదా పడింది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయం ముందు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ముందు నైతిక విలువలు లేని వైఎస్ఆర్సీపీ ప్రజా ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సమావేశానికి మండల తెలుగుదేశం పార్టీ నుండి టీడీపీ వాణిజ్య విభాగాల అధ్యక్షులు ఎల్లారెడ్డి, వెంకటరమణారెడ్డి, పిచ్చల వాండ్లపల్లి సర్పంచ్ సురేంద్ర, తెట్టు ఉప సర్పంచ్ భాస్కర్, పులగంటి సూరి, రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ కార్యదర్శి సదాశివ, పార్లమెంట్ కార్యదర్శి మోహనరెడ్డి, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అయూబ్ బాషా, బీజేపీ మండల అధ్యక్షులు రజాక్, మునీంద్ర, బాంబు, శంకర్ రెడ్డి, రమేష్, మధుకర్ రెడ్డి, చంద్రశేఖర్ రాజు, లక్ష్మణ, నరసింహులు, షమీర్, మల్లికార్జున, ఆలంవల్లి తదితరులు పాల్గొన్నారు. అనుభవం, సమర్థత, జవాబుదారీతనం, దార్శనికత, బాధ్యత, ఇచ్చిన హామీలు ఇలా అన్నిటికీ దర్పణం పడుతూ జనరంజక పాలనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 30 రోజుల్లోనే శబాష్ అనేలా ముందుకు సాగుతోంది. అందరి మన్ననలు అందుకుంటోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోడీ పాలనలో దూసుకెళ్తోంది. సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టేసింది. మరోవైపు ఉద్యోగాల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మెగా డిఎస్సి అనౌన్స్ చేసి వారిలో ఆనందాన్ని నింపింది. వృద్ధాప్య, వితంతు పెన్షన్ 4000 రూపాయలకి పెంపు చేసి వారి మోములో చిరునవ్వులు పోయించింది. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పెన్షన్ ఒక్క రోజులో పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. రైతుల్లో నెలకొన్న భయాందోళనలను పటాపంచలు చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది. గత వైకాపా హయాంలో కుదేలైన నిర్మాణ రంగానికి ఊపిరి ఊదుతూ ఉచిత ఇసుక అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. పేదల ఆకలి బాధలను తీర్చే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుంచి 183 చోట్ల ప్రారంభిస్తోంది. మరోవైపు పిల్లల్ని సైతం కబలిస్తున్న గంజాయి, డ్రగ్స్ కట్టడికి చర్యలు చేపట్టింది. ఎర్రచందనం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పనులు ప్రారంభం చేసింది. ప్రజల జీవనాడి పోలవరం నిర్మాణ పునః ప్రారంభానికి పూనుకుంది. నైపుణ్యాభివృద్ధి కోసం స్కిల్ సెన్సెస్ కసరత్తు ప్రారంభమైంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందన మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతుకు ప్రాణప్రదమైన జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో పాసు పుస్తకాలు పంపిణీకి శ్రీకారం చుట్టింది. పట్టిసీమ మొదలుపెట్టి కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేసే పనుల్లో నిమగ్నమైంది. 48 గంటల్లోనే అత్యాచారం చేసిన నిందితుల్ని అరెస్ట్ చేసి అక్రమార్కులకు చట్టాల అమలు ఎలా ఉండబోతుందో హెచ్చరికలు పంపింది. భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు పరిశీలించి 2026కి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కలియుగ దైవంగా భావించే తిరుమలలో ప్రక్షాళన ప్రారంభించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్రం అనుమతి తీసుకురావడంలో సక్సెస్ అయింది. ఇలా తనకే సొంతమైన ట్రేడ్ మార్క్ అడ్మినిస్ట్రేషన్తో సీఎం చంద్రబాబు నాయుడు దుమ్ము రేపుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా, వారిని కన్న తల్లిదండ్రులు సైతం సిగ్గుతో జీవోత్సవాల్లా అందరి ముందు నిలబడేలా 8 ఏళ్ల చిన్నారి వాసంతిని గ్యాంగ్ రేప్, హత్య చేసిన మానవ మృగాలను ఉరితీయాలి. వాసంతి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించాలి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా పగిద్వాల మండలం మచ్చుమర్రి గ్రామంలో 8 సంవత్సరాల చిన్నారి వాసంతిని గ్యాంగ్ రేప్ చేసి పైశాచిక ఆనందంతో హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసి స్వేచ్ఛగా శ్వాసిస్తున్న వారిని పోలీసులు వెంటనే ఎన్కౌంటర్ చేయాలి.
యుక్త వయసులోనే కలియుగ కీచకులుగా మారి సమాజంలో బ్రతికే అర్హత లేని ఆ నీచులను ప్రభుత్వ మరణ శాసనాన్ని రాసి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆక్రోశించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం వాల్మీకి విగ్రహం ముందు డిమాండ్ చేస్తూ కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలు స్టేజీలెక్కి మైకులు పగిలేలా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, మహిళా సాధికారతతోనే భారతమాత రుణాన్ని తీర్చుకుంటామని తెలిపే నాయకులు నేడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి వాసంతి అత్యంత కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేయబడి హత్యకు గురైన 5 రోజులవుతున్నా ప్రభుత్వానికి వినపడలేదు, కనపడలేదు. కానీ ప్రజాస్వామ్యంలో జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బాధిత కుటుంబాలకు న్యాయం చేయడానికి, ప్రజల ప్రక్షాళన గలాన్ని విప్పి ప్రశ్నించడానికి వాల్మీకి సంఘం ఉందని, చిన్నారి వాసంతి మరణానికి కారకులకు మరణశిక్ష విధించే వరకు బాధితులకు అంటగా ఉంటామన్నారు. చిన్నారి మీద ఈరోజు కొందరు మైనర్లు గ్యాంగ్ రేప్ చేసి మరి బాలికను అత్యాచారం చేయడమే కాకుండా మరి హింసించి చంపడి మరి తాళ్లను కట్టుకొని కెనాల్ వరకు తీసుకొని పోయి ఆ కెనాల్లో కూడా ఆ శవం బయటికి రాకూడదని కాళ్లకు రాళ్లను కట్టి పైశాచిక ఆనందాన్ని పొంది ఈరోజు ఆ నీటిలో వేసినటువంటి ఆ దుర్మార్గులకు, ఈ వాసంతికి అన్యాయాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉరి శిక్ష వేస్తేనే వాసంతికి న్యాయం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు హిందువుల మీద మాత్రమే ఈ విధంగా టార్గెట్ చేస్తూ హిందూ మతాన్ని ధ్వంసం చేయడం కోసం మరి చిన్నపిల్లల వయసు నుంచినే, స్కూల్ నుంచినే ఈ విధంగా టార్గెట్ చేసుకుంటా మరి హిందూ మతంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ విధంగా మొన్న చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు జిహాద్, లవ్ జిహాద్ పేరు మీద జరిగినటువంటి ఒక అమ్మాయికి న్యాయం చేసే క్రమంలో 6 నెలల ముందు వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా ఈరోజు పోలీసు వారు సమర్థవంతంగా తీసుకొని వచ్చి వాళ్ళ పేరెంట్స్కి అప్పగించడం జరిగింది. మరి చిన్నారి వాసంతికి మాత్రం ఈరోజు 5వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారి వాసంతికి ఆదివారం రోజున అంటే 7వ తేదీ 7వ నెల 2024వ తేదీ జరిగినటువంటి ఈ సంఘటన దాదాపు 5 రోజులు అయినప్పటికీ ఇప్పటికి కూడా వాసంతి ఆచూకీ తెలియలేదంటూ ఒకసారి మరి ఇంకొకసారి వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి ఆ నిందితులు వాసంతిని చంపామని చెప్పారని, మరి రేప్ చేసి చంపామని చెప్పి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దెబ్బ మీద దెబ్బ, ఊపిరి సలుపుకోలేకపోతున్న పెద్ద ఆయన. పులిచెర్ల జెడ్పీటీసీ వైఎస్ ఎంపీపీలు రాజీనామా, పలువురు వైకాపా ఎంపీటీసీలది అదే బాట. కష్టకాలంలో పెద్దిరెడ్డి ఎక్కడని విమర్శలు. తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నారా బ్రాహ్మణి, పార్టీ బలోపేతానికి శుభ పరిణామం అంటున్న శ్రేణులు. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ పచ్చజెండా. చంద్రబాబు అరెస్ట్, ఎన్నికల సమయంలో బ్రాహ్మణి పోరాట పటిమతోనే తెలంగాణ బాధ్యతలు. నందమూరి ఆడబిడ్డ అక్కడ సక్సెస్ అయ్యేనా? వైఎస్ జగన్, సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్, ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులపై కేసు నమోదు. పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు. కస్టడీ సమయంలో తనపై హత్యాయత్నం చేశారని రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు. సభ్య సమాజం తలదించుకునేలా, వారిని కన్న తల్లిదండ్రుల సైతం సిగ్గుతో జీవోత్సవంలా అందరి ముందు నిలబడేలా 8 ఏళ్ల చిన్నారి వాసంతిని గ్యాంగ్ రేప్, హత్య చేసిన మానవ మృగాలను ఉరితీయాలి. వాల్మీకి సంఘం, ప్రజా సంఘాలు డిమాండ్. క్యాండిల్ ర్యాలీతో వాసంతికి నివాళి. క్షణక్షణ పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.